గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 104 ఎకరాల వ్యవసాయ క్షేత్రం రికార్డుల ప్రకారం పట్టాభూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు అంటూ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్న విజిలెన్స్ విభాగం నిగ్గుదేల్చింది. రికార్డుల ప్రకారం 295-296 సర్వే నెంబర్లో 29.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటాయి. అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచి వేసినట్టు నిర్ధారించింది. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పెట్టి వెబ్ల్యాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్టు బయటపెట్టింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి అధికార దుర్వినియోగంతో అటవీ భూములు కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్టు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్టు ఇటీవల ప్రభుత్వానికి అందజేసి నివేదికలు వెల్లడించింది. రక్షిత అటవీ ప్రాంతాల పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు జనవరి 29న ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములని తాను కాయకష్టం చేసి చెమటొచ్చి సంపాదించుకున్నట్టుగా మాట్లాడారు. 295-296 సర్వే నెంబర్లో 75.74 ఎకరాలు ఉన్నట్టుగా సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని 1968లో అటవీ శాఖ గెజిట్లో నా విషయం ఉందని ఏవేవో కాగితాలు చూపిస్తాను అక్రమాన్ని అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ బయటపెట్టిన పక్క ఆధారాలంటూ క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వెరీ సింపుల్, ఇది సివిల్ మ్యాటర్గానే వెళ్తుంది. పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడానికి పనికొచ్చింది. బట్ అక్కడ 77 ఎకరాలు అతని పేరున ఉందా లేదా వెబ్ల్యాండ్లో అంటే ఉందని చెప్తున్నారు. మిథున్ రెడ్డి పేరున 77 ఎకరాలు ఉంది, అవతల పక్కన 23 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు అక్కడే సరిపోయింది. అక్కడ అయితే గీతే ఒక గజము 200 గజాలు లేకపోతే ఒక ఎకరము లేకపోతే 2 ఎకరాలు ఏమన్నా ఎక్స్ట్రా చేసుకుంటే దాని మీద కేసు పెట్టాలి. కానీ ఇక్కడే వీళ్ళు రాస్తున్న వార్తలోనే ఉన్న డొల్లతనం ఏంటంటే 77 ఎకరాలు ఆల్రెడీ ఉందన్నటువంటిది 68లోనే అటవీ శాఖ గెజిట్లో కూడా ఉందన్నటువంటిది ఒక పక్కన. 23.69 ఎకరాలు పట్టాభూమి, 23-75 అక్కడే సరిపోయింది. ఈ 102 ఎకరాల దాకా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విజిలెన్స్ రిపోర్టు వీళ్ళు అడిగినటువంటి విధంగానే ఇస్తుంది. దాని తర్వాత కోర్టులో వెళ్తుంది. ఇక్కడ అసలు ఎవరు చూడాల్సిందండి? అటవీ శాఖ, రెవెన్యూ శాఖ కలిపి తేల్చాలి. దానికి సంబంధించి విజిలెన్స్ ఏం తెలుస్తుంది? విజిలెన్స్ ఇట్లా ఊహిస్తుంది అంతే. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. దాని మీద మళ్ళీ కోర్టులో స్టేలీ నడుస్తాయి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళదే కాదా, గతంలో కోర్టుల దాకా కూడా వెళ్ళినటువంటిది. తాత్కాలికంగా ఈ ఇష్యూస్ నడుస్తాయి. పెద్దిరెడ్డి మంచోడని సర్టిఫికెట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఒక నాయకుని టార్గెట్ చేసాం, అతన్ని మేము దొంగ అన్నాం కాబట్టి మీరు అందరూ దొంగనండి అనే కాన్సెప్టే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించి ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఏంటయ్యా అంటే చంద్రబాబు గారిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి చేశాడు కాబట్టి ఆయన్ని దెబ్బ కొట్టేటటువంటి పాయింట్కి జ్యోతి లాంటి వాళ్ళు రాస్తే రెక్లెస్గా రాస్తారు కాబట్టి పైన రాస్తారు కాబట్టి ఈనాడైతే ఇన్డెప్త్గా రాస్తుంది కాబట్టి వీళ్ళకి అప్పచెప్పింది. వీళ్ళ బాధ్యత వీళ్ళు నెరవేర్చారు. కాకపోతే తాత్కాలికంగా ఇష్యూ నడుస్తుంది. లాంగ్ స్టాండింగ్లో ఇదేమవుతుంది అనేటటువంటిది చూడాలి. లేకపోతే రోహిత్ శతకం భారతదేశ్ సిరీస్ ప్యాలవ్ ఫామ్ నుంచి బయటపడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు సూపర్ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ని టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. ఆదివారం మొదట ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 పరుగులకు ఆల్అవుట్ అయింది. రూట్ డకెట్ 69-65తో రాణించారు. భారత బౌలర్లో జడేజా మెరిశాడు. అనంతరం రోహిత్తో పాటు శుభ్మన్, శ్రేయస్, అక్షర్ సత్తా చాటడంతో లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా. ఢిల్లీ వెళ్ళి రాగానే మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటుగా మంత్రివర్గం అంతా రాజీనామా చేస్తున్నట్టు లేఖను అందించారు. దాన్ని గవర్నర్ ఆమోదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆటోమేటిక్గా అక్కడ రాష్ట్రపతి పాలన లేకపోతే ఎన్నికలు నడుపుతారా అనేది చూడాలి. లేకపోతే కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చని విజయ్ హన్సారీ వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4732 క్రిమినల్ కేసులు. ఏపీలో 26, తెలంగాణలో 313. ప్రజాప్రతినిధులపై కేసులు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటుంటుంది. దేశ ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిదని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా పేర్కొన్నారు. వాటి విచారణను వేగంగా పూర్తి చేసే ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు.
మాజీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేల కేసులు విచారణకు సంబంధించిన దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా తాజాగా కోర్టులో ప్రమాణపత్రం సమర్పించారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు సంబంధించి ఇప్పటివరకు సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఉత్తర్వులు, వాటి అమల్లో ఉన్న పురోగతి, వివిధ రాష్ట్రాలను ప్రత్యేక కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు, సత్వర విచారణ కోసం మున్ముందు తీసుకోవాల్సిన చర్యల వివరాలను అందులో పొందుపరిచారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన పిలుపు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1200 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్ 17,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, ఖర్చులో 40% సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1200 సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీమ జిల్లాలోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ పరిమితి పెంచడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తోంది. 17,000 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన పంపిన రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఏర్పాటుకి అయ్యే ఖర్చులో 40% సమకూర్చాలని కోరింది. కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ప్రస్తుతం సీమ, కోస్తా ప్రాంతాలకు అనుసంధానిస్తూ ట్రాన్స్కో నెట్వర్క్ అందుబాటులో లేదు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అనుసంధానిస్తూ 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు వీలుగా కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఆమోదించింది. ట్రాన్స్కో పరిధిలో ఈ కారిడార్ భారీ ప్రాజెక్టు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమలో సుమారు 5,000 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులోనే ఈ విద్యుత్తుని 17 సబ్స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్వర్క్ అనుసంధానించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పీజీసీఐఎల్ నెట్వర్క్ సామర్థ్యం 17,000 మెగావాట్ల వరకు ఉంది. అదనంగా వచ్చే విద్యుత్తును సరఫరా చేసేందుకు నెట్వర్క్ని అభివృద్ధి చేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దత్తరిల్లిన ఛత్తీస్గఢ్ అంటూ ఎదురుకాల్పులో 31 మంది మావోయిస్టులు మృతి, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల ఘటన. ఛత్తీస్గఢ్ అడవుల్లో మళ్లీ కాల్పులు మొత్తం దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు, పచ్చేగూడ అటవీ ప్రాంతాల్లో ఆదివారం భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎండిన రైతుల డొక్కలు, అధికారుల కాకి లెక్కలు అంటూ ఎకరా మిరప పండించడానికి 88,000 మాత్రమేనట. కోత అనంతర ఖర్చులు క్వింటాకు 1,750 మాత్రమే. సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ చెప్పిన లెక్కలు ఇవి. రైతులు వాస్తవంగా పెట్టేది ఎకరాకు 2.75 లక్షల పైనే. కోత అనంతర ఖర్చుల క్వింటాకు 6,000. ఇలాంటి లెక్కలు ఇస్తే అన్నదాతకి న్యాయం జరిగేది అలా. ఎకరా విస్తీర్ణంలో మిరప పండించాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, కోత ఖర్చులకి 88,300, పెట్టుబడిపై వడ్డీ, కౌలు కలిపిన 1.25 లక్షలే అనేది వ్యవసాయ శాఖ లెక్క. కానీ రైతులకు మాత్రం ఎకరానికి 2.75 లక్షలకు తగ్గడం లేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం మిరప కోయించి మార్కెట్కి తరలించి అమ్ముకోవడానికి క్వింటాకు అయ్యేది 1,750 రూపాయలు మాత్రమే. కానీ రైతులకేమో 6,000 అవుతున్నాయి. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. క్వింటాకు 11,600 రూపాయలు చొప్పునిస్తే చాలు. రైతుకు మొత్తం పెట్టుబడి, కౌలు, కుటుంబ శ్రమతో పాటు ఎకరాకి 77,000కు పైగా మిగులుతుందని వ్యవసాయ శాఖ తేల్చింది. క్వింటాకు కనీసం 15,000 ధర వస్తే మిగులు మాట అటుంచి పెట్టుబడి ఖర్చులైనా వస్తాయి అన్నది అన్నదాతుల ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎయిమ్స్ ట్రామా కేర్కి 10 ఎకరాలు కేటాయింపునికి ప్రతిపాదన పంపిన అధికారులు. గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత్ వైద్య విజ్ఞాన సంస్థలో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం జాతీయ రహదారి పక్కన ఉన్న 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. 183 ఎకరాల్లో నిర్మించిన ఎయిమ్స్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కాలేదు. దీని అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఎయిమ్స్కి వెళ్లే దారిలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొలనకొండ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 19లోని మునుగోడు దెబ్బ కొండ సమీపంలో 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రతిపాదన పంపారు. ట్రామా కేర్ను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని ఇటీవల ఆయన కలిసిన ఎయిమ్స్ నూతన డైరెక్టర్ హంతేమ్ శాంతాసింగ్కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. 2018లో ప్రారంభమైన ఎయిమ్స్కి 965 పడకలు మంజూరుగా ప్రస్తుతం 650 ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచడంతో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల్లో చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ బాధితురాలి కథనం ప్రకారం తిరువురికి చెందిన యువతి 19 ఏళ్లు ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతుంది. వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వచ్చి వెళ్తోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హుస్సేన్ ఆహ్వానించడంతో వచ్చింది. ఆ సమయంలో పరిటాలకు చెందిన పెయింటింగ్ బంద్ చేసే షేక్ గాలి సైదా, చింతల ప్రభుదాసులు హుస్సేన్ ఇంట్లో ఉన్నారు. యువతి చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడం లేదని యువత నిలదీయగా నీతో ఒంటరిగా మాట్లాడని పిలిచానంటూ హుస్సేన్ నమ్మవలికాడు.
ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతడు బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదే గది లోపలికి వచ్చి హుస్సేన్తో నువ్వు దిగిన ఫోటోలు నా వద్దన్నాయని వాటిని బయట పెడతానంటూ బెదిరించి అత్యాచారం కొడిగట్టాడు. యువత అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టారు. ఇంటి బయట హుస్సేన్ ప్రభుదాసులు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలు ముగ్గురు బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్ ప్రభుదాసులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ముగ్గురు వేధింపులు తాళ్లేక యువత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రధాన నిందితుడు వైకాపా సానుభూతి పరుడు అంటే అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన షేక్ గాలి సైదా వైకాపా సానుభూతి పరుడు. స్థానికంగా వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఎన్నికలకు ముందు సైదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై పరుష పదజాలతో సవాళ్లు విసిరిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నదిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో సైదా దిగిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మాటల్లో పెడతారు, గొలుసులు కొట్టేస్తారు అంటూ కృష్ణా జిల్లాలో ఇద్దరు అగంతకులు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద మాటు వేసి నిందితులు అర్చకుడిని వృద్ధురాలిని మాటలో పెట్టి వారి బంగారు గొలుసులు చోరీ చేశారు. పోలీసుల ప్రకారం మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివాలయంలో లీలాలక్ష్మీపతి ఆచార్యులు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం ఆయన పూజ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూజారితో మాట కలుపుతూ బయటకు వస్తే పాదాలకు నమస్కరిస్తామంటూ అభ్యర్థించారు. ఆయన ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆశీస్సులు అందించారు. 500 రూపాయలు దక్షిణగా వేసిన అపరిచిత వ్యక్తులు పూజారి మెడలో ఉన్న బంగారు గొలుసును తాము తాకితే మేలు జరుగుతుందని నమ్మించారు. దీంతో ఆయన గొలుసు తీసి వారికి ఇచ్చారు. దాన్ని 100 రూపాయల నోటుతో మడతపెట్టి కళ్ళకద్దుకున్నట్టు నటించిన అగంతకులు తమ దగ్గర అప్పటికే ఖాళీగా మడతపెట్టి ఉంచిన 100 నోటును తిరిగి ఇచ్చేశారు. అందులోనే తన 16 గ్రాముల బంగారు గొలుసు ఉందన్న భ్రమలో పూజారి లోపలికి వెళ్ళి చూసుకోగా అందులో ఏమీ లేదు. దీంతో తాను మోసపోయిన విషయాన్ని గుర్తించి ఎనగుదురుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అట్లాగే పామర్ దగ్గర లీలా లక్ష్మీపతిని కూడా అలాగే మోసం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఎరుపెక్కిన ఇంద్రావతి అంటూ ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్. తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్. మృతుల్లో చాలా వరకు జన మిలీషియా సభ్యులే. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు కూడా ఉన్నట్టు ప్రచారం. మృతదేహాలు గుర్తింపు చేపడితే వివరాలు వెల్లడయ్యే ఛాన్స్. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరిపెక్కాయి. అక్కడ ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 2 జవాన్లు కూడా చనిపోగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రావతి నేషనల్ పార్క్లో మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకే చోట సంచరిస్తున్నట్టుగా పోలీసులు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్ స్పెషల్ టాస్క్ ఫోర్సులకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం అంటూ అమిత్ షా స్టేట్మెంట్. మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్కి ఇంద్రావతిలో భారీ విజయం దక్కిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకుని 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్పై అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల యాంటీ నక్సల్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జేపీ నడ్డా భేటీ. సీఎం రేసులో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజయేంద్ర గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజయేంద్ర గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తా, తనపై వీడియో విడుదల చేసిన మహిళ కిరణ్ రాయల్ బెదిరింపు. నీ పిల్లల కాళ్ళు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ఆయన భాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు. మరి ఎంతోమంది కిరణ్ రాయల్ బాధితులు బయటకు వస్తారు అంటూ మీడియాతో లక్ష్మి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో నన్ను రోడ్డు పాలు చేసి నిన్ను చంపేస్తా, 4 రోజులు బెయిల్పై బయటకు వస్తే నీ వల్ల ఏమైతే అది చేసుకో, నువ్వు నా వెంట్రుకు కూడా పేకలేవు, నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నీ కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారని విర్రవేగద్దు, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలు ఆయన ఆడియో కలకలం రేపుతోంది. తనను ప్రేమించి నమ్మించి తన నుంచి 1.3 కోట్ల నగదు 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చినగురువాడికి చెందినటువంటి లక్ష్మీరెడ్డి కిరణ్ రాయలపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫు, కైఫు, నైఫు అంటూ లక్ష్మితో కిరణ్ రాయల్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరించాడు. పత్రికలో రాయలేని భాషలో మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ తనతో ప్రైవేట్గా ఉన్న వీడియో క్లిప్పింగ్ను ఆమె ఆదివారం తెల్లవారుజామున మీడియాకు విడుదల చేసింది. వాళ్ళిద్దరూ బెడ్పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్ రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటే బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ రాయల్ తను మోసం చేసి తీసుకున్న డబ్బు బంగారాన్ని పవన్ కళ్యాణ్ తనకి ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింతమంది ఆయన బాధితులు బయటకు వస్తారని చెప్పారు. కాగా కిరణ్ రాయల్పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. ఇదిలా ఉండగా కామాంధుడు కిరణ్ రాయల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతా యాదవ్, మధుబాల, విజయ్ రాయల్, దుర్గారాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించినట్టు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అతడి గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్ రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గాడి తప్పిన పోలీసింగ్ అంటూ రెడ్ బుక్ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం. వీఆర్లో 90 మంది సీఐలు, 120 మంది ఎస్ఐలు, తగ్గిపోయిన సమర్థులైన అధికారుల సంఖ్య, దిగజారుతున్న శాంతి భద్రతలు, పెరిగిన సైబర్ నేరాలు అయినా బాధ్యతగా వ్యవహరించిన ప్రభుత్వం. విజయవాడ వరదల్లో ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసు అధికారులు వినియోగించని ప్రభుత్వం. ఫలితం దాదాపు 50 మంది దుర్మరణం. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. ఫలితం తొక్కిసలాట, 6 భక్తులు మృతి. సైబర్ నేరస్తులు చెలరైపోతున్న సైబర్ పోలీసుల వ్యవస్థని పటిష్టం చేయని ప్రభుత్వం. ఫలితంగా గత ఏడాదిలో ఏకంగా 1229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు. ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతు లేకుండా సాగిపోతున్నాయంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బాబు బయటకి దయచేయి అంటూ అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న, ఉద్యోగులను తగ్గిస్తున్న సంస్థలు, యుఎస్లో లే ఆఫ్స్ ఎక్కువైపోయినాయి అంటూ మరోవైపు 49,795 మందికి జనవరిలో ఉద్వాసన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గే కారణం అంటూ డిసెంబర్తో పోలిస్తే 28% మంది అధికం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ట్రాక్టర్ బోల్తా 4 మహిళా కూలీల దుర్మరణం, మరో 15 మంది గాయాలు. పల్నాడు జిల్లా బొల్లవరం వద్ద ఘటన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం. రోజు స్కూల్కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ కీచకుడు. 7వ తరగతి చదువుతున్న బాలికకు రోజు స్కూల్కి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి 2 సార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ పోలీసు వివరాల మేరకు నెల్లూరు రూరల్ మండలం 3వ మైల్లో ఉన్న సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 4వ మైలు ప్రాంతానికి చెందిన ఓ బాలిక 7వ తరగతి చదువుతుంది. నరుకూరు దళితవాడకి చెందిన సతీష్ ఆమెను రోజు ఆటోలో స్కూల్లో దింపి ఇంటికి తీసుకెళ్తుంటాడు. అయితే గత నెల 29న సతీష్ స్నేహితుడు కోవూరు సునీల్ ఆ బాలికతో పాటు మరికొందరు విద్యార్థులు ఆటోలో తీసుకెళ్తుండగా సతీష్ మిగిలిన విద్యార్థులను ఎక్కించుకునేందుకు బైక్పై రూట్ చూపిస్తున్నాడు. మార్గ మధ్యలో మామిడి చెట్టు సెంటర్ వద్ద బాలికకు వాంతి రావడంతో సతీష్ తాను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బాలికను బైక్పై ఎక్కించుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లకుండా కొత్త కోడూరు బీచ్కి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం మరో స్నేహితుడు తీసుకొచ్చిన బైక్ మీద నరుకూరు సెంటర్లో చేరుకున్న సతీష్ అక్కడి నుంచి బాలికను ఆటోలో ఎక్కించుకుని కోడూరు బీచ్కి వెళ్లే దారిలో కాలువగట్టు వద్ద నిర్మానుష్య ప్రాంతంలో మరోసారి అత్యాచారం చేశాడు. బాలిక 29వ తేదీ పాఠశాలకు రాకపోవడంతో హెడ్ మాస్టర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరుసటి రోజు 30వ తేదీన మరోసారి ఫోన్ చేసి బాలిక ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాగలేదని అందుకే రాలేదని బాలిక ముభావంగా సమాధానం చెప్పింది. అయితే ముభావంగా ఉండటం భయపడ్డాన్ని చూసిన తల్లి నెమ్మదిగా ఏమైందని ఆరా తీయడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ అతని స్నేహితులపై ఫోక్సో కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని నెల్లూరు డీఎస్పీ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆస్తుల పంపకంపై పంతాలు 3 రోజులుగా నిలిచిన అంత్యక్రియలు. భార్యాభర్తల మధ్య గొడవతో 2 రోజుల కింద భర్త ఆత్మహత్య. ఆస్తుల తమ వాటా తేల్చాక అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి భార్య, అందుకు ఒప్పుకొని మృతుని తల్లి. ప్రకాశం జిల్లాలో ఘటన. ఆస్తుల కోసం అత్తాకోడల మధ్య పంతంతో యువకుడి అంత్యక్రియలు 3 రోజులుగా నిలిచిపోయాయి. చివరికి పోలీసులు వచ్చి ప్రయత్నించిన వారి మధ్య సయోధ్య కుదరలేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన హైగ్రీవా శివాచారి పూర్మామిళ్ళకి చెందిన ఈశ్వరితో 4 ఏళ్ల కిందట వివాహమైంది. వాళ్ళకు ఒక కుమారుడు. వీళ్ళకి కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. శివాచారి మద్యానికి బానిస అవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈ నెల ఎండ్ హైదరాబాద్లో వారు ఉంటున్న ఇంటిపై నుంచి దూకి శివాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నెల 8న అతను స్వగ్రామం గిద్దలూరు వారి స్వగృహానికి చేర్చారు. అయితే శివాచారి అంత్యక్రియలు చేసేందుకు భార్య ఈశ్వరితో పాటు ఆ బంధువులు ససేమిరా అంటున్నారు. ఆస్తులో తమ వాటా తేల్చాలని శివాచారి తల్లి సుబ్బలక్ష్మమ్మ నిలదీశారు. సుబ్బలక్ష్మమ్మకు 2 కుమారులు, ఒక కుమార్తె గతంలోనే ఒక కుమారుడు చనిపోయి ఇప్పుడు మరో కొడుకు దూరం అయ్యాడు. దాదాపు 20 కోట్ల నుంచి 25 కోట్ల మేర ఆస్తులున్నాయని, అంతా కుమార్తెకి ఇస్తుందని, తన భర్త వాటాని ఇచ్చేయాలని ఈశ్వరి పట్టుబట్టింది. సుబ్బలక్ష్మి మాత్రం తన తదనంతరం ఆస్తులు పెంచేలా చూస్తానని చెప్పడంతో వారి మధ్య సయోధ్య కుదరక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించకుండా అలాగే ఉంచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధిక వడ్డీ పేరుతో 100 కోట్లకు టోకర.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని లక్షకు నెలకు 6,000 నుంచి 8,000 వరకు వడ్డీ ఇస్తానని నమ్మించి నిండా ముంచేసిన ఉదంతం పొట్టి శ్రీరాములు జిల్లా కావల్లో వెలుగులోకి వచ్చింది. స్టాక్ బ్రోకింగ్ పేరుతో సుమారు 100 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులంతా లబోదీపమంటున్నారు. వివరాలు: గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి 3 ఏళ్ల క్రితం కావల్లోని ముసునూరుకు వచ్చాడు. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని స్టాక్ బ్రోకింగ్ పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. షేర్ మార్కెట్లో తాను నిష్ణాతున్నని, ఎలా పెట్టుబడి పెట్టాలి, లాభాలు ఎలా వస్తాయో ట్రైనింగ్ ఇస్తానని స్థానికులు నమ్మించాడు. కొందరిని కమిషన్ ఏజెంట్గా నియమించుకున్నాడు. వారి ద్వారా కావలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సంపన్నులు, ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకున్నాడు. లక్షకు నెలకు 6,000 నుంచి 7,000, 8,000 ఇలా 3 కేటగిరీగా వడ్డీలు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. దీంతో వందలాది మంది తమ వద్ద ఉన్న నగదే కాకుండా అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరికీ నెల నెల టెన్షన్గా వడ్డీ చెల్లించేవాడు. అయితే కొంతకాలంగా వడ్డీ చెల్లింపులు ఆగిపోవడంతో కొందరు బాధితులు పోలీసు అధికారులను ఆశ్రయించారు. వాడు విచారణ చేయగా 3 పోలీసులు దీని వెనక ఉన్నట్టు తేలిందని సమాచారం. అలాగే అధిక వడ్డీకి ఆశపడి కొందరు మహిళా పోలీసులు, హోంగార్డులు కూడా పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ప్రధాన నిందితుడు పోలీసు అధికారులు అదుపులో తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. కేవలం 10 కోట్లు విలువ చేసే ఆస్తులు మాత్రం నిందితుడి వద్ద ఉన్నాయని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి: అడవిలో నెత్తుటేర్లు అంటూ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్ట్. సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ, ఏఆర్ డైరీ ఎండీ కూడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో 9 కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసిన. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లో రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, స్పోమిల్ జైన్, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరంలోని అరెస్ట్ చేసింది. కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, సోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్గా ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. 4గురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8:20 గంటల సమయంలో రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వైద్య పరీక్షల మీద 4గురిని భారీ భద్రత నడుమ రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9:10 గంటలకు 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ నివాసాన్ని తీసుకెళ్లారు. కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుటి ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన న్యాయాధికారి 4గురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వాళ్ళని తిరుపతి సబ్ జైలుకి తరలించారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదాలు కలిపే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపిన రిపోర్టులు బట్టబయలు కావడం, టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 25 చేసిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. అనంతరం కూటమి ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆదేశించడం. కలియుగ దైవంగా బాసిలే శ్రీ వెంకటేశ్వర లడ్డూ ప్రసాదంలో ఉపయోగించి నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశ విదేశాల్లో ఆందోళనకు గురి చేయడం. ఈ అంశం వివాదాస్పదం కావడం సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో సిట్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందులో 2 సిబిఐ అధికారులు, హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ప్రభు, విశాఖపట్నం సిబిఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి, భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నుంచి డాక్టర్ సత్యేన్ కుమార్, పారండా సభ్యులు. నవంబర్ 24 సిట్ దిగువ స్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్ 13 సిట్ కీలక సభ్యులు రావడంతో విచారణ వేగం పుంజుకుంది. ఇన్ని రోజులు దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ లాగ్ బుక్లు, ట్రిప్ షీట్లు, ట్యాంకర్ డ్రైవర్లు ఇచ్చిన సమాచారం, డైరీలు సిబ్బందించి సేకరించిన వివరాలను సిట్ బృందం లోతుగా విశ్లేషించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ బృందం నిర్ధారించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి వెంకటరావు తన సిబ్బందితో కలిసి గత 4 రోజులుగా ఏఆర్ వైష్ణవి డైరీలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులో తీసుకుని తిరుపతికి తరలించారు. కాగా ఆయా డైరీలకు చెందిన మరో 10 మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు. వారిలో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. వారిని సోమ లేదా మంగళవారం అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఏఆర్, బోలేబాబా వైష్ణవి డైరీల కార్యాలయాలతో పాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు, తక్కువ ధరకు నెయ్యి సరఫరాకి అంగీకరించడం వెనకాల మతలబేంటి, కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులు ఎవరైనా సహకరించారా, ఏ ధైర్యంతో ఇలా చేశారు, ఎవరు అనుమతించారో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సిట్ ప్రస్తుతం నిమగ్నమైంది. రాజకీయపరమైన వ్యవహారాలను అధికారిక అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూపిలాగుతోంది. ఆ డైరీలకు అవకాశం ఇచ్చినా లేదా తెర వెనకుండి కథ నడిపించిన కీలక వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడు ఎవరన్నది అంతుబాటులో లేదు. రిమాండ్ రిపోర్ట్లో రాజశేఖర్ని A2గా, పొమిల్ జైన్ని A3గా, విపిన్ జైన్ని A4గా, అపూర్వ చావడాను A5గా పేర్కొన్న ప్రథమ నిందితుడి పేరు ప్రస్తావించలేదు. టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారులు ఒకరు కానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి కానీ కావచ్చని తెలుస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీకటి పడ్డాక మహిళని అరెస్ట్ చేయొచ్చు అంటూ కారణాలు సహేతుకంగా ఉండాలి. మద్రాసు హైకోర్టు చీకటి పడిన తర్వాత కూడా మహిళలను అరెస్ట్ చేయొచ్చని, అయితే ఇందుకు గల హేతుబద్ధత దర్యాప్తు అధికారి నిరూపించుకోవాల్సి ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయానికి ముందు
మహిళలను అరెస్ట్ చేయకూడదన్నది కేవలం మార్గదర్శనం చేసే సూచన లాంటిదని, చట్టబద్ధ నిబంధన ఏది కాదని తెలిపింది. దీన్ని ఉల్లంఘించినంత మాత్రం అరెస్ట్ చట్టవిరుద్ధం కాదని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. రాత్రి వేళ నిందితురాలను అరెస్ట్ చేసిన మహిళా ఇన్స్పెక్టర్, మహిళా హెడ్ కానిస్టేబుల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. దీనిపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహిళా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు మాత్రం సమర్థించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ, అమికస్ క్యూరీ హన్సారియా సిఫార్సు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ప్రతి దాంట్లో ఒక దొంగ వార్తలు రాయడం వీళ్ళకే చెల్లుతుంది. మొత్తం ఇందాకనే ఈనాడు చూశారు, సాక్షి చూశారు, ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి వేగంగా దర్యాప్తు చేయండి. దాంతో జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులు, మరి బాబు మీద కూడా ఉన్నాయి 4 కేసులు 7 కేసులు అనుకుంటా పెట్టింది వాళ్ళు, మరి అప్పుడు అది కూడా అందులో ఉన్నట్టే కదా. అట్లాగే ఆయన మీద టోటల్గా 40 కేసులు 50 కేసులు పెట్టారు కదా చంద్రబాబును లోకేష్ల మీద కూడా, మరి వాళ్ళది సహా అని రాస్తారా? లేదు. ఇంకోటి జగన్ కేసులు ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారించట్లేదు, అది సపరేటు కరప్షన్కి సంబంధించిన కేసు, ఇవి మామూలు కేసులు. దీన్ని కలిపేసేసి ఏదో ఒక వార్త రాసేయాలి. ప్రతి వార్తలో కూడా జగన్ పట్ల ద్వేషం పెంచాలి, జగన్ అనేటటువంటి వాడిని విలన్గా చూపించాలనేటటువంటిది వార్తల ద్వారా వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం కంటిన్యూ అవుతుంది. అయితే బడులను ముంచిన జగన్ మామ అంటూ 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూళ్లు నిర్వీర్యం, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు, సాధ్యంగానే సంస్కరణలతో అస్తవ్యస్తం, ప్రైవేటుకు మేలు చేసేలా తరగతులు విలీనం, ఊరిబడిని దూరం చేసి లేనిపోని గొప్పలు, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దుడు, టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థుల ప్రయోగాలు, ఇప్పటికీ గత ప్రభుత్వ చర్యల ప్రభావం అంటూ ఇంతకంటే నీచమైన జర్నలిజం మరెవరూ చెయ్యరు అనుకుంటా. వీళ్ళందరూ ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? అంతకంటే మెరుగైనటువంటి విద్యనే కదా. వాళ్ళు తెలుగు మీడియం కోసం ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళారా? తెలుగు మీడియాన్ని రద్దు చేసే ఇంగ్లీష్ మీడియం రుద్దారంట. అందుకని మొన్ననే టెస్ట్ చేస్తే ఏమైంది, 10% మంది 10% మంది కూడా లేదు, 6% 7% మంది మాత్రమే తెలుగు మీడియం రాస్తామన్నారు 10th క్లాస్ ఎగ్జామ్. అందరూ ఇంగ్లీష్ మీడియమే కోరుకుంటున్నారు. తెలుగుని రుద్దడం ఎందుకు అవుతుంది అక్కడ? నెంబర్ 1. రెండోది, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు కదా పేదలు, దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇంకోటి సాధ్యంగాని సంస్కరణలతో అస్తవ్యస్తం, అంటే సంస్కరణ సాధ్యం కాదని చెప్పి మూసుకు కూర్చుని ప్రైవేట్ స్కూళ్ళని ప్రైవేట్ కాలేజీలని ప్రోత్సహించాలా? ఇంతకంటే నీచమైన జర్నలిజం ఏదన్నా ఉంటుందా? ప్రభుత్వం చెయ్యకపోతే ఎందుకు చెయ్యవురా అని నిలదీయడం మానేసి ప్రభుత్వం సంస్కరణలు చేస్తే తప్పని వ్యాఖ్యానించేటటువంటి నీచమైన జర్నలిజం ఆంధ్రప్రదేశ్కే పట్టినటువంటి శాపం, ఆంధ్రాకి పట్టినటువంటి దరిద్రం అనాలి. ఇకపోతే తలకు మించిన కాలేజీల భారం, ఇది ఒక దరిద్రపు జర్నలిజానికి సాక్ష్యం. వైద్య కళాశాలల కోసం కూడా జగన్ సర్కార్ అప్పులు, కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బాకీ, రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడానికి, చేసిన అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయాసపడుతోంది. 8,480 కోట్ల అంచనాతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో శ్రీకారం చుట్టింది. దీనిలో 4,948 కోట్ల రుణాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ వ్యయంలో సుమారు 25% అంటే 2,125 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. 3 ఏళ్ల వ్యవధిలో కనీసం 50% నిర్మాణ పనులు కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేసింది. పైగా వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 674 కోట్ల విలువైన పనులకు సంబంధించిన బకాయిలను కూటమి ప్రభుత్వంపై మోపింది. ఈ బకాయిలను కాంట్రాక్ట్ సంస్థల కూటమి ప్రభుత్వం విడతల వారికి చెల్లిస్తుంది. ఈ క్రమంలో ఆదివారం 285 కోట్ల పెండింగ్ బిల్లు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నాళ్ళ కిందట కూడా దాదాపు 110 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసింది. ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం చేసిన 25% పనుల విలువ దాదాపు 2,125 కోట్లు ఉంటే దీనిలో 1,450 కోట్లు మాత్రమే కాంట్రాక్ట్ సంస్థ చెల్లింది. దీంతో మిగిలిన సొమ్మును 674 కోట్లను కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు కొనసాగించాలంటే మరో 3,532 కోట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాలి. తిరిగి ఆ రుణాలు కూడా ప్రభుత్వం విడుదల వారికి చెల్లించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త కాలేజీల నిర్మాణానికి 3,532 కోట్ల నిధులు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో సేఫ్ క్లోజర్ అనే విధానం ద్వారా దాదాపు 10 కాలేజీల నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఇంతకంటే నీచమేమైనా ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ 3,532 కోట్లు కట్టలేక 10 మెడికల్ కాలేజీలు వదులుకోవడమా? ఆఫ్టర్ ఆల్ 3,532 కోట్లు ఒక రాష్ట్రానికి ఎంత? అది ఏమాత్రమని అసలు డబ్బులు లెక్కది. 3,532 కోట్ల రూపాయలు కట్టలేక మెడికల్ కాలేజీలు మూసేస్తుందా? సేఫ్ క్లోజర్ అంటారా? దీన్ని జర్నలిజం అంటారా? ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? వేల కోట్ల రూపాయలు మనం ఎన్నిటికి తగలేయట్లేదు? అర్థం పర్థం లేని వాటికి ఎన్నిటికి తగలేయట్లేదు? కామన్ సెన్స్ లేకుండా రాస్తున్న జర్నలిజానికి, నీచమైన జర్నలిజానికి ఇది పరాకాష్ట. దాన్ని సమర్థించుకురావడం అంటే అయితే దొంగలు బాబోయ్ దొంగలు అంటూ
రాష్ట్రంలో ఉత్తరాది ముఠాల హల్చల్, రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఇళ్లలో దూరి బంగారు నగదు దోచుకెళ్ళిపోతున్నారు. దార్, బచాడే, బూరియా, చంబా, పార్దు గ్యాంగులు వరుస దొంగతనాలతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏలూరు, పల్నాడు, అనంతపురం, తిరుపతి ఇలా 3 వారాల్లో 4 భారీ దొంగతనాలు జరిగాయి. దొంగల కోసం యూపీ, రాజస్థాన్ వరకు వెళ్ళి గాలించిన ఏలూరు పోలీసులు 2 వారాల పాటు అష్టకష్టాలు పడి బంగారం, వెండి రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన అనంతపురం పోలీసులు దేశంలో పేరు మోసిన డార్ మధ్యప్రదేశ్ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. పెద్ద మొత్తంలో బంగారు, వజ్రాల ఆభరణాలు, లక్షలాది రూపాయలు నగదు రికవరీ చేశారు. ఇదే బాటలో పల్నాడు, తిరుపతి పోలీసులు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగలకు గాలింపు చేపట్టినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళా టీచర్లను అవమానించిన మహిళా టీచర్లను అవమానించిన డైట్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్కి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్ల అసహనం వ్యక్తం అవుతోంది. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ పై ప్రాథమిక పాఠశాల టీచర్లకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా టీచర్లకు ఒంగోలు శిక్షణ తరగతులు నిర్వహించినటువంటి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.